జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరణం గురించి ఇంకా కొన్ని విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఆత్మహత్య గురించి చెప్పాను. పోయిన ఎపిసోడ్ నుంచి మనం చూస్తున్నాం. ఇంకా డీటెయిల్డ్గా మనం చూద్దాం. ఈ ఆత్మహత్య చేసుకోవడానికి మనిషి ఎంతవరకు బాధితుడు అవుతున్నాడు? ఏదైనా ఒక విషయం కోసం ఈ జనరేషన్లో, ఈ కాలంలో సహించే శక్తి చాలా తగ్గిపోయింది. ఏదైనా చాలా ఎక్కువ ఆవేదన కలిగించే విషయం జీవితంలో ఎదురుపడితే దాన్ని ఓర్చుకోవడం లేదు. వాళ్ల దగ్గర ఆలోచించే శక్తే ఉండడం లేదు. ఈ కంగారుని ఏ రకంగా తీర్చాలి, ఆ కంగారును తీర్చుటగ్గాను ఆలోచించే శక్తే అసలు లేదు. దాంతో గుండెలో ధైర్యం లేదు. దాంతో ఓర్చుకునే శక్తి సామర్థ్యాలు వాళ్లకు లేవు. ధైర్యమే లేకుండా కూర్చునున్నారు. మనిషి ధైర్యాన్నే కోల్పోతున్నాడు. దాంతో ఒకసారి ఈ ఆలోచన కలుగుతుంది, ఈ ప్రాబ్లంని ఏ రకంగా నేను పరిష్కరిస్తానో తెలియడం లేదు. ఇంతకంటే చచ్చిపోవడమే బెటర్ అనిపిస్తుంది. బెటర్ మనం చచ్చిపోదాం. నేను చేస్తాను. ఇది మళ్ళీ మళ్ళీ అతని మనసులో ధ్వనిస్తూ ఉంటుంది. ఈ ఆలోచన గల సైకాలజీ ఒకరి ఆత్మహత్యకి బిల్డప్గా ఉండిపోతుంది. ఇది వాళ్ల రక్తంలో ఊరిపోతుంది. చావడము, కాదనుకోవడము రెండూ వాళ్ల చేతుల్లో లేవు. కానీ వాళ్ల మనసు చచ్చిపోవడానికి తయారు అవుతూ ఉంది. మొదట్నుంచి మనసులో ఇది ఉండేది. తర్వాత నోటి వెంట వాళ్ళు అనగలుగుతున్నారు. ఈ రకంగానే బతకడం కన్నా చావడమే నయమనుకుంటున్నారు. ఇది మనసు నుంచి నోటు వరకు వస్తుంది. ఇప్పుడు తర్వాత స్టెప్ ఆచరణే కదా. మనస, వాచ, కర్మణ ఇవన్నీ. ఈ విషయం ఏంటంటే దీని తర్వాత ఉండే కంట్రోల్ వీళ్ల చేతుల్లో ఖచ్చితంగా లేదు. మళ్ళీ మళ్ళీ ఇదే ఆలోచన వస్తుంది. మళ్ళీ మళ్ళీ అదే అంటున్నారు. ఆ తర్వాత వాళ్ల చేతిలో కంట్రోల్ ఉండట్లేదు. దాంతో కంట్రోల్ అవుతుంది. వాళ్ళ ఆచరణలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ తర్వాత చావడం, చావకపోవడం వాళ్ల ఆయుష్ కర్మ ఫలమే. అయినా ప్రయత్నం చేస్తూనే అది చేస్తున్నారు. ఈ అలవాటుని మనం ఏ రకంగా చెప్పి ఆపగలం? ఈ నెగటివ్ మనసులో మెదిలినప్పుడు జీవితంలో ఎటువంటి సంతోషమూ మిగలదు. ఇంతకంటే చచ్చిపోవడం బెటర్ అనిపిస్తుంది. ఈ లెవెల్లోనే మనం దీనికి సరిపడా సొల్యూషన్ తీసుకురాగలం. ఎన్నిసార్లు మీకు నెగటివ్ ఆలోచనలు వస్తాయో చచ్చిపోవాలి, జీవితంలో ఎటువంటి ఇంట్రెస్టు లేదు, అటువంటి ఆలోచనల్ని ఈ నెగటివ్ నుంచి మనం పాజిటివ్ చేసి తుంచి పారేయాలి. ఆ స్థాయిలో చురుగ్గా మనం పాజిటివ్ ఆలోచనల్ని ఆ చోటికి తీసుకురావాలి. చచ్చిపోవడం వల్ల ఏం ఉపయోగం ఉంది? బతకడం వల్ల ఏ సుఖమూ లేదని ఆలోచించేవాళ్ళు చచ్చిపోవడంలో ఏం సుఖమని అడుగుతున్నాను. మరణించేటప్పుడు ఏ రకమైన ధైర్యం ఉందో, మరణం తర్వాత ఏం జరగబోతుంది, మరణం తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం, ఇంకో జీవితం లేదా, ఈ ఆత్మహత్య చేసుకోబోయి మనం ఆ సమయంలో చావకుండా ఉన్నామని తెలిస్తే ఎవరైనా మనల్ని కలిసి కాపాడి తప్పించారంటే, తర్వాత మనలో ఉన్న ధైర్యం పోయిందంటే, కాపాడమని చెప్పి ఉన్నవాళ్లందర్నీ బతిమాలి తర్వాత కాపాడు అని వేడుకుని ఏమవుతుంది చెప్పండి? ఇందులోంచి బయటపడతారు. ఆ జీవితంలో అటువంటి ఒక ఇంట్రెస్ట్ ఏముంది? చచ్చి జీవించే ఒక పరిస్థితే. దీనికి బదులుగా అంటే చావడానికి మీకున్న ధైర్యం కంటే వచ్చిన
ప్రాబ్లంని మీరు సాల్వ్ చేయగలమన్న ధైర్యాన్ని ఏర్పరచుకోవడం పెద్ద విషయమనే నేను మీకు చెప్పగలను. మీరు కొంచెం ఆలోచించి చూస్తే మీకే అది అర్థం అవుతుంది. ఈ చావడం అంటే ఎంత ధైర్యం కావాలో తెలుసా? ప్రాణం వదులుకోవడం అన్నది సాధారణమైన విషయమా? ఇందులో ఒక చిన్న బ్లేడుతో మీ చేతిని మీరు కట్ చేసుకోవాలని తోస్తే దానికి ఎంత ధైర్యం కావాలో తెలుసా? దీనికే ధైర్యం కావాలంటే మన నిండు ప్రాణాల్ని వదలడానికి ఎంత ధైర్యం, ఆత్మహత్య చేసుకోవడానికి అంత కరేజ్ అవసరం. ఈ ధైర్యం రాంగ్గా నెగటివ్ డైరెక్షన్లో పోతోంది. ఈ నెగటివ్ ఆలోచన మీరు వదిలేయండి. వచ్చిన సమస్యని ధైర్యంగా మీరు ఫేస్ చేయడానికి చూడండి. ఆత్మహత్య చేసుకోవడం అన్నది ఒక పిరికివాడి ఆలోచనే కదా. ఈ సమస్యల నుంచి తప్పించుకోవడం గురించే మనం ఆలోచించాలి. వీరుడికి అది అందమే కాదు. వీరుడిలా ఉంటూ వచ్చిన సమస్యని మీరు ఎదుర్కోవడానికి చూడండి. అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్నీ ఒక నిర్ణయంతోనే వస్తున్నాయి కదా. ఏ రకం సమస్య అయినా ఆఖరిదాకా ఉండడం లేదు. అది పర్మనెంట్ కాదు. ప్రతి కర్మఫలం ఉదయం అస్తమయం లాంటిదే. ఈరోజు ఈ సమస్య ఉదయం అయితే దానికి ఒక అస్తమయం ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇదే సృష్టి యొక్క ధర్మం, అలాగే నియమం కూడా. దీన్ని ఎవరూ తయారు చేయడం లేదు. అన్నింటికీ అంతం ఉంది. ఎంత పెద్ద మహాభారత యుద్ధం జరిగింది, రామాయణం జరిగింది, వరల్డ్ వార్ జరిగింది, వరుసగా అన్నీ జరిగాయి. పోర్ అనేది ఎంత భయంకరం, ఎన్ని ప్రాణాలు ఇందులో రాలిపోయాయి. ఇవన్నీ అంతం కాలేదా? ఈ రకంగా అన్నిటినీ ఖచ్చితంగా ఒక అంతం అనేది ఉంది. ఎప్పుడూ ఆఖరిదాకా ఉంటుంది. ఆ రకంగా మీరు అనుకుని చూస్తే మహాభారతమే 18 రోజులు యుద్ధం జరిగి అంతం అయ్యిందిగా. ఏం జరగాలో అది జరుగుతుంది. కానీ దీనికి ఒక అంతం అనేది ఉంది కదా. కాబట్టి ఇందులోంచి బయటపడే విషయం గురించి మీరు ఆలోచించి చూడండి. అందువల్ల జీవితంలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా దానికోసం మీరు భయపడకండి. ఈ రోజు వస్తే అది రేపటికి పోతుంది కదా. మీరు ప్రాణాలతో ఉంటే ఈ ప్రపంచమే మీకోసం ఉంది. ఉంటే అన్ని రకాల సమస్యల్ని మనం తీర్చుకోవచ్చు. ప్రాణాలు కోల్పోతే మీ సమస్య తీరదు. అనవసరంగా మీ ప్రాణాలనే మీరు కోల్పోతారు. కాబట్టి మీరు ప్రాణాలతో ఉండాలని నేను చెప్తున్నాను. ప్రకృతి మీకు ఖచ్చితంగా సాయపడడానికి తయారుగా ఉంది కదా. ఈ ధైర్యం అనేది దేవుడి దగ్గర మనం అడిగి తీసుకోవాల్సిన ఒకటి. ఈ ధైర్యం అనేది ఒకటి ఉంటే ఖచ్చితంగా ఉపకారాలు మనల్ని వెతుక్కుంటూ అవే వస్తాయి. ఇది ఒక నికార్సైన నిజమే. మీరు దేని గురించి దిగులు పడక్కర్లేదు. ధైర్యంతో ఉంటేనే చాలు. చూస్తూ ఉండండి, సహాయం వస్తుందా లేదా అని చూస్తూ ఉండండి. లోకమే ఆ ధైర్యంతోనే ఉండి తీరాలి. ఈ సమస్యకి ముందు మీకు ఎటువంటి నెగటివ్ ఆలోచన రాకుండా ఉండాలి. బీ పాజిటివ్, రిమైన్ పాజిటివే. పాజిటివ్ 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 ఫర్ ఆల్ ద టైమ్, ఫార్ ఎవర్. అప్పుడు ప్రకృతి అన్ని దిశల నుండి మీకు సహాయం చేయడానికి తయారుగా ఉంది. దీన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం అవుతుంది. ఈ సైకాలజీ బిల్డప్ రానే రాకూడదు. చచ్చిపోవాలి చచ్చిపోవాలి చచ్చిపోవాలి. ఒకసారి 2 సార్లు వస్తే దాన్ని అప్పుడే విసిరి బయటపడేయాలి. ఇది తప్పు, నేను చావకూడదు. సృష్టి ధర్మం అంటే ఏంటో ఆ చట్టం ప్రకారమే నేను నడుచుకుంటాను. మనం సృష్టి యొక్క ధర్మం చేతిలోకి తీసుకోవడమే మానేయాలి. నా ఆయుర్దాయం ఎంత ఉంటే అంత ఉంటాను. అప్పుడు నా మరణం ఎప్పుడు వస్తుందో అప్పుడు జరగని. దీనికి ఆలోచించి ఏది చేయాల్సిన అవసరమే లేదు. వీళ్లకు ముందే ఈ పాజిటివ్ ఆలోచనే బిడమర్చి చెప్పాల్సింది. ఇప్పటి వరకు చాలామంది ఈ ఒక ఆలోచనతోనే ఉంటున్నారు. ఈరోజు మీరందరూ ఒక దృఢ నిశ్చయంతో ఖచ్చితంగా మసులుకోండి. ఈ నా జీవితకాలంలో ఎన్నిసార్లు ఈ కర్మ ఎదురైందో అదంతా తప్పు. నేను క్షమాపణ కోరుకుంటాను. భగవంతుడా నన్ను క్షమించండి క్షమించండి. దీనికోసం మనసారా నేను బాధపడతాను. ఈ రకంగా ఇక నుంచి నేను ఆలోచనే చేయను. ఇంకోసారి ఈ ఆలోచన నా మనసులో పుట్టకుండా ఉండాలని కోరుకోండి. అప్పుడు మీకు ఈ ఆలోచన మనసులోంచి పోతుంది, ఆచరణలోకి రాకుండా పోతుంది.
తుంచి అవతల పారేయండి. మీ జీవితకాలంలో మీరు ఆలోచించి చూడండి. 10 నిమిషాలు ఆలోచించండి. జీవితంలో ఎన్నిసార్లు మనకు విధి ఆడే వింతాటలకి మనం ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాం? ఇంతకంటే చచ్చిపోవడమే బెటర్. ఇలా అనుకుంటేనే సగం ఆత్మహత్య చేసుకున్నట్టే అర్థం వస్తుంది. అన్నిటినీ తలుచుకుని మీరు కూర్చుని క్షమాపణ అడగండి, బాధపడండి. ఈ తప్పు చేయకండి. ఎవరైనా మిమ్మల్ని ఆత్మహత్య చేసుకుందాం రా అని పిలిస్తే మీరు దాని గురించి ఆలోచించడమే మానేయండి. నేను మీ అందరి దగ్గర మనసారా విన్నవించుకుంటున్నాను. అదేలా మీరు చేయకండి. నాకు ప్రామిస్ చేసివ్వండి. నేను ఇంకోసారి ఈ ఆత్మహత్య గురించి ఖచ్చితంగా మాట్లాడనని చెప్పండి. చాలామంది నాకు ప్రామిస్ చేసిన వాళ్ళు ఉన్నారు. నన్ను కలవడానికి చాలామంది వస్తుంటారు. ఆత్మహత్య అనేది బావిదాకా వస్తున్నారు. దూకడానికి వాళ్ళు తయారవుతున్నారు. సహజంగానో లేక ఎవరైనా రెచ్చగొట్టో ఏదో ఒక రకంగా, లేక పుస్తకం దాదా భగవాన్ పుస్తకం చదవడం వల్లనో లేక టీవీలో షో చూసైనా సరిదిద్దుకోవచ్చు. ఈ ఎపిసోడ్ అందరికీ ఉపయోగపడితే ప్రోగ్రాం ఒక మలుపులాగా మీరు దాన్ని జ్ఞాపకం ఉంచుకోవచ్చు. ఈ మధ్యనే ఒక కపుల్ వచ్చారు. మొగుడు పెళ్ళం ఇద్దరూ ఇక్కడికి వచ్చారు. టీవీలో చూసి వాళ్ళు నన్ను కలవడానికి వచ్చారు. మొగుడు కొంతకాలంగా నా పెళ్ళం వల్ల నేను చాలా కష్టపడ్డాను. తను పాపం ఇన్నోసెంటు, బాగా ఇన్నోసెంటు. తను చిన్న పిల్ల లాంటిది. తనకు కాలేజీకి వెళ్లే 2 అమ్మాయిలు ఉన్నారు. అప్పటికీ తనకు అర్థం చేసుకునే శక్తి చిన్న పిల్లల్లానే తక్కువగా ఉండేది. ఏ చిన్న విషయాన్ని అర్థమే చేసుకోలేదు. చిన్న చిన్న విషయాలు కూడా తెలుసుకోలేదు. ఏమీ ఉండదు. ఒక చిన్న పని ఉంటుంది. కానీ ఈ చిన్న పని కూడా తనకు చేత కావడం లేదు. దీన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఇంట్లో ఒకటే గొడవ, గందరగోళం తాండవిస్తున్నాయి. పిల్లల్ని అనరాని మాటలు అంటుంది. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. రోజంతా గొంతు చించుకుని అరుస్తూ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళకి వినబడుతుంది. గొంతు చించుకునే తను మాట్లాడుతుంది. అందువల్ల నేను బాగా విసిగెత్తిపోయాను. నేను పనికి వెళ్లేవాణ్ణి కాదు. భార్యను భరించలేక, ఇంకా చెప్పాలంటే తను ఒకసారి ఆత్మహత్యకి కూడా ట్రై చేసింది. తన మీద కిరోసిన్ పోసుకుని తనను దహించుకోవాలి అనుకుంది. మ్యాచ్ బాక్స్ వెలిగించింది. తన చేతులన్నీ కాలిపోయాయి. ఇంకా నయ్యం బతికిపోయిందినా. అదృష్టం బావుండే తను బతికిందనుకుంటా. లేకపోతే తను చచ్చి తనతో నన్ను చంపుకు తినేది. చచ్చిపోయిన వాళ్ళు హాయిగా ఉంటారు. కానీ బతికున్నవాళ్లు రోజూ నరకం అనిపించాల్సి వస్తుంది. దీనివల్ల ఏం ఒరుగుతుంది? తర్వాత నేను వాళ్ళకి వివరంగా బోధించాను. ఇక మీదట ఆత్మహత్య గురించి కల్లో కూడా అనుకోనని నాకు ప్రామిస్ చేసేవమని అడిగాను. వాళ్ళు లేదు, ఇక మీదట కల్లో కూడా ఊహించుకోను అన్నారు. ప్రామిసు చేశారు. చాలా ప్రేమగానే వాళ్ళు కలిసిపోయారు. ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్లారు. టీవీ కూడా చూస్తున్నారు. వాళ్ల మనసుకి ఇప్పుడు చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉందని వాళ్ళు నాతో చెప్పారు. నేను వాళ్లతో ఇంకో విషయము చెప్పాను. మీ ఆలోచనల్ని, మీ మనసులో ఉన్న కోరికల్ని తీర్చుటకు నా దగ్గర మీరు జ్ఞానదీక్ష, ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకునే విషయాలు ఎక్కువ ఉన్నాయని చెప్పాను. ఈ శరీరం అనేది మీకు సొంతం కాదని ముందు మీరు అర్థం చేసుకోమని చెప్పాను. మన చేతుల్లో ఏముందండి? ఏది మనకు దక్కుతుందో దాన్ని చూసుకోవడం తెలీదు. ఏది మనకు దక్కలేదో దాని వెనకాలే మనం తిరుగుతూ ఉంటాం. దీనివల్ల దుఃఖమే. మనకు ఏం అవసరమో అర్థం చేసుకోండి. ఇదే మేం బుర్రకెక్కించేది. ఆ తర్వాత మీరు చింతించక్కర్లేదండి. ఆ తర్వాత వచ్చి జ్ఞానదీక్ష 2 తీసుకున్నారు. చాలా సంతోషంగా వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. ప్రశాంతంగా టీవీలో వాళ్ళు చూస్తున్నారు. తర్వాత సత్సంగానికి వాళ్ళు వచ్చి పోతూ ఉన్నారు. ఈ విషయం అర్థం చేసుకోవడం చాలా అవసరం కదా. మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? ఒక కుర్రాడు, యంగ్ బాయ్, ఒక 33-34 ఏళ్లుంటాయి. ఒక చిన్న గ్రామంలో ఉన్నాడు. ఒకరోజు అతను నన్ను చూడ్డానికి వచ్చాడు. అతను ఏం చెప్పాడంటే, అమ్మా, నేనొక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుపోయాను. మీరే నాకు దీనికి ఒక పరిష్కారం చెప్పాలన్నాడు. నేను అతని దగ్గర నీ ప్రాబ్లం ఏంటని అడిగాను. అతను అన్నాడు, నాకు కజిన్ సిస్టర్ ఒకతుంది.
పిన్నిగారి కూతురు. తనకి పెళ్లి కూడా జరిగింది. తను వాళ్ళ అత్తారింట్లో ఉంది. అత్తగారిల్లు ఏదో ఒక చిన్న గ్రామంలో ఉంది. అక్కడే ఉంది. భర్త తనతోనే ఉన్నాడు. నా సిస్టర్ చాలా మంచి పిల్ల, తెలివైంది, అందమైంది కూడా. కానీ మా దురదృష్టమో లేక విధి వైపరీత్యమో నాకు అంతుపట్టడం లేదు. సిస్టర్ని చేసుకున్న మొగుడు మహా దుర్మార్గుడు. పెద్ద దగుల్బాజీ కేటుగాడు, 420 గాడు. సంపాదన అనేది లేదు, కానీ సంతోషంగా గడుపుతాడు. మందు కొడతాడు, బీడా అవి వేసుకుంటాడు. సంపాదించడం అంటే వాడికి అసలు ఇష్టమే ఉండదు. డబ్బు కోసం వాడు భార్యని పెట్టి బిజినెస్ చేసేవాడు. పాపం నా చెల్లెలు చాలా అమాయకురాలు. తను చాలా కష్టాల్లో ఉంది. ఇంకా చెప్పాలంటే తనేమో ఒకరోజు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడింది. 2-3 సార్లు ఇల్లు వదిలిపోవడానికి కూడా ప్రయత్నం చేసింది, కానీ సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఇంతకు ముందు కాసేపటి క్రితం నాకు నా సిస్టర్ నుంచి ఫోన్ వచ్చింది. తను ఇల్లు వదిలి పారిపోయింది. చాలా కష్టపడి తను పారిపోయింది. తనకొచ్చిన కష్టాల్ని తను ఓర్చుకోలేకపోయింది. అందువల్ల తను ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. తన స్నేహితురాలి ఇల్లు ఎక్కడో గుర్తుకొచ్చింది. తను అక్కడికి పారిపోయింది. అక్కడి నుంచే తను నాకు ఫోన్ చేసింది. నాకే ఫోన్ చేసింది. నాతోనే చెప్పింది, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, ఎలాగైనా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అని చెప్పింది. నాకు ఎలాగైనా అరేంజ్మెంట్ చేసి నేను ఇటువంటి ఒక ప్రాబ్లంలో ఉన్నానని చెప్పింది. నువ్వెందుకు మీ పుట్టింటికి వెళ్ళకూడదు అని నేను అడిగాను. ముందు మీ అమ్మగారింటికి వెళ్ళు అలా అని ముందు వాళ్లతో చెప్పమన్నాను. అప్పుడు ఆ సిస్టర్ తనతో ఏమందంటే, మా అమ్మా నాన్న నా దృష్టిలో అమ్మా నాన్నలే కాదు, నాకు వాళ్లకు ఎటువంటి సంబంధం లేదనే విధంగా వాళ్ళు నాతో నడుచుకున్నారు. ముందు నేను వాళ్లకే ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పాను. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇటువంటప్పుడు మేం ఏమీ చేయలేకపోతున్నామని చెప్పేశారు. నువ్వు, నీ ఇల్లు, నీ భర్త మా ఇంటి గడప తొక్కడానికి వీల్లేదని తెగేసి చెప్పేశారు. ఇంతటి దౌర్భాగ్యరాల్ని మా ఇంట్లో అడుగైనా పెట్టనివ్వమని చెప్పారు. వాళ్ళ అమ్మా నాన్న చేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. ఇంకో విషయం నేను నిర్ణయించుకున్నాను. టీవీలో మీ ప్రోగ్రాం నేను చూస్తూ ఉంటాను. నేను వచ్చి మీ బుక్స్ మొత్తం చదువుతుంటాను. సత్సంగానికి కూడా వస్తుంటాను. నేను ఇప్పుడు కొంచెం మెచ్యూర్డ్ అయ్యాను. ఒక మానవత్వంతో ఈ విషయాన్ని నేను ఎలా హ్యాండిల్ చేయాలన్నాడు. నేను నా భార్యను కన్సల్ట్ చేసిన తర్వాత నా కజిన్ సిస్టర్ని మీ దగ్గరికి తీసుకురావచ్చా అని అడిగాడు. నా పెళ్ళామే, కానీ నా మీద బాగా కోప్పడుతుంది. తను స్ట్రెయిట్గా నో అని అనేసింది. నేను ఇలాంటి ఆడపిల్లని నా ఇంట్లో ఉంచుకుంటే ఖచ్చితంగా తనకు చెడ్డ పేరు వస్తుంది. మీ ఇద్దరి మధ్య జోక్యం చేసుకుంటే నా జీవితం ఏం కావాలి అని అడిగింది. నేను ఆ చక్కని కుటుంబాన్ని చెడగొట్టడానికి తయారుగా లేను. నేను ఈ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మీరు మంచివాళ్లే, కానీ తన మనసులో వేరే రకం ఆలోచన ఉంటే నేనేం చేయగలను? తర్వాత చుట్టుపక్కల వాళ్ళ మూలంగా ఇది వాళ్ళ ఇంట్లో తెలిస్తే తన మొగుడు ఇక్కడికొచ్చి, బ్రదర్ నీకు నా పెళ్ళాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టుకోవడానికి ఏం అధికారం ఉంది? ఇది నాకు అనవసరమైన సమస్య అని తను చెప్పేసింది. ఆ తర్వాత పోలీసులు, కోర్టు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంది. నేను నా మంచి జీవితాన్ని పాడు చేసుకోను. మిమ్మల్ని నేను వేడుకుంటాను. తనని మాత్రం ఇక్కడికి తీసుకురావద్దు అని చెప్పింది. ఇంకా సమస్యలు వస్తాయి. మీరు ఏదైనా వేరే దారి వెతికి చూడండి అని చెప్పేసింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆ కుర్రాడు నా దగ్గరకు వచ్చి అడిగాడు.
ఇప్పుడు తనను నా ఇంటికి తీసుకొచ్చి పెట్టుకోవడమూ కుదరదు. ఒకవేళ నేను నా పెళ్ళాన్ని కొట్టి ఇబ్బందులు పెట్టి తర్వాత ఒప్పించగలిగినా కొన్నాళ్లు కావాలంటే పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువ రోజులు తనను ఉంచుకోలేను కదా. అప్పుడు నేను తనతో చెప్పాను, చూడు బాబు, తన జీవితం నాశనమైపోయింది, నువ్వు నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు? నీ పెళ్ళాని చెప్పేది నిజమే కదా. ఖచ్చితంగా తనని నువ్వు నీ ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచుకోలేవు. తన మనసులోకి భయం గాని సందేహం గాని వచ్చాయంటే ఆ సందేహమే జీవితాంతం నీ జీవితంలో ఉన్న సంతోషాన్ని చెడగొడుతుంది. ఈ లోకం గురించి నీకు తెలీదా? నీకు నీ సిస్టర్కి ఏమీ లేదంటున్నా ఈ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను తనను ఖచ్చితంగా లింక్ పెట్టే కదా మాట్లాడతారు. కాబట్టి నీ పెళ్ళానికి నీ మీద సందేహం కలిగే అవకాశం ఉంది. మీరు కష్టపడి తను కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే ఆ పిల్లని తీసుకుని వాళ్ల తల్లిదండ్రుల దగ్గరికెళ్ళి వదిలేయమని చెప్పాను. తనని తన ఇంటికి తీసుకెళ్లి వదిలే, ఎవరు ఏమన్నా అనుకొని వాళ్ల అమ్మా నాన్న తనను ఖచ్చితంగా ఉంచుకోవలసిందే కదా. తనకంటూ ఇల్లుంది, తిండుంది, అన్ని వసతులు ఉన్నాయి. అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు అమ్మాయిని కాదని నిరాకరిస్తున్నారు? నువ్వెళ్ళు, నీకు చేతనైనంత ప్రయత్నం చేయమన్నాను. తనకు డబ్బు అవసరం వచ్చింది, నువ్వు నీ చేతి నుంచి డబ్బు ఇవ్వమన్నాను. కానీ తనను నీతో మాత్రం ఉంచుకోవద్దన్నాను. కానీ ఆ సిస్టర్ ఏమంది? ఫోన్లో తను అంతా క్లియర్గా చెప్పింది. నాకు ఎవరూ తోడంటూ లేకపోతే ఖచ్చితంగా నేను ఆత్మహత్యకి పాల్పడతానని చెప్పింది. కాబట్టి నేనొక ప్రాణాన్ని కాపాడి తీరాలి. తనను వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర వదిలేయి. తల్లిదండ్రులు సంతోషంగా ఉంచుకుంటారో చూడు, లేదంటే నువ్వు తనకి కొంచెం డబ్బు పంపు, నీకు చేతనైనంత సహాయం చేయమని చెప్పాను. వెంటనే నువ్వు వెళ్ళి తనకి కావలసిన సహాయం చేయమని చెప్పాను. సరే, నేను వెళ్ళి మా పిన్నితో అన్ని విషయాలు చెప్పి వివరించుతాను. ఆవిడ కాళ్ల వేళ్ల పడి ఎలాగైనా దీనికి ఒప్పిస్తాను. నేను చెప్పినట్టే తను ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి అంగీకరించాడు. ఈరోజు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారింట్లో చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటోంది. సడన్గా తన భర్త నుంచి సమస్య కూడా ఎదురైంది. కానీ వీళ్ళందరూ స్ట్రాంగ్గా ఉన్నందువల్ల వేరే ఏమీ జరగలేదు. మీరు చూశారంటే ఎన్నో రకాల జీవితాలు కనిపిస్తాయి, ఎన్నో రకాల సమస్యలు కనిపిస్తాయి. ఈ సమస్యలన్నీ విన్న తర్వాత ఈ చిన్న చిన్న సమస్యలు ఏం చేయగలవు? కొంతమంది ఇటువంటి సమస్యల్ని ఎంతో పెద్దది చేస్తారు, అనవసరమైన విషయాలు అన్నిటికీ కుమిలిపోతుంటారు, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు, ఇతరులను ఎన్నో ఇబ్బందులు గురి చేస్తారు, ఇరుకును పడేస్తుంటారు. కొంచెం ఆలోచించండి, ఎన్ని సమస్యలు వస్తుంటాయి. ఇవన్నీ ఒక బాధలా? అన్నిటికీ ఒక పరిష్కారం అంటూ ఉంటుంది. ఖచ్చితంగా ఒక మంచి దారి కనిపిస్తుంది. ఈ దారిని మీరు కనిపెట్టడానికి ఆలోచించండి. ఆత్మహత్య గురించి దయచేసి ఆలోచించకండి. జై సచ్చిదానంద.